ఎకో టూరిజం పేరుతో తమ జీవితాలు నాశనం చేయొద్దంటూ అల్లూరు జిల్లాలో గిరిజనులు వినూత్న నిరసన చేపట్టారు. మెడకి ఉరితాడు వేసుకుని నిరసన తెలిపారు. మేఘాలకొండ వ్యూ పాయింట్ వద్ద నిరసన తెలిపిన గిరిజనులు మాడగడ మేఘాలకొండకు వచ్చే పర్యాటకులపై ఆధారపడి 600 కుటుంబాలు జీవిస్తున్నాయని తెలిపారు. అభివృద్ధి పేరుతో తమ పొట్ట కొట్టొద్దంటూ విజ్ఞప్తి చేస్తున్నారు. గిరిజన ప్రాంతాల్లో గిరిజనులకి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. మార్గడ సన్ రైజ్ పాయింట్ ఏదైతే ఉన్నాయో అది అక్కడ 600 కుటుంబాలు ఆ టూరిజం సన్ రైజ్ పాయింట్ రావడం వల్ల అక్కడ అందాలంగా కనిపించడం వల్ల టూరిస్ట్ పాయింట్ అవడం వల్ల 600 కుటుంబం బతుకుతున్నారు. దానికి ఫారెస్ట్ వాళ్ళు ఏ విధంగా మీది కాదు మాది అనుకుంటున్నారో మాకైతే తెలీదు. అక్కడ 600 ఈ రోజుకు దాకా అటవీ హక్కులు 2026 అటవీ హక్కులు చట్టపరంగా చూస్తే అక్కడ ఆ గ్రామంలో ఉన్నటువంటి గిరిజనులకి పట్ట కలిగి ఉంది. కాబట్టి ఈరోజు ఆ పట్ట కలిగినటువంటి గిరిజనులకే ఆ సన్ రైజ్ పాయింట్ చెందాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అలాగే ఈ సన్ రైజ్ పాయింట్కి ఏకో టూరిజం అని ప్రైవేట్ పరంగా చేయడానికి చూస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వానికి మేము ఒకటే హెచ్చరిస్తున్నాము. ఆ టూరిజం పాయింట్ అది పూర్వం నుంచి అక్కడ ఉన్నటువంటి గిరిజనులకి చెందాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాము. అయితే భూమికి ఇప్పటి నుంచి కాదు, ఫస్ట్ నుంచి తాత నుంచి భూమి అమ్మ కొడుతూ అగ్నిపరం పటాపులి దేచంతో గార్డు ఫారెస్ట్ మొత్తం రేంజర్లు ఇది వేరే వాళ్ళది ఏం కాదు సార్. ఇది మా సొంత భూమి. మా ముత్తాత నుండి మాకు పట్ట ఇచ్చి ఉన్నారు సార్. ఇది ఈ భూమి పైన ఎవరు వచ్చి అధికారించడానికి ఎవరికి వీలు లేదు, ఎవరు రాకూడదండి. ఇది మా సొంత భూమి. ఇదిగో మాకు పట్ట కూడా ఇచ్చి ఉన్నారు. మా తాతగారి నుండి మాకు తెలుసండి. మా తాత గారు ఉన్నప్పుడు ఈ భూమి మా సొంతం చేసుకొని మేము పంటలు పండించుకునే వాళ్ళండి. ఈ భూమి మీద ఎవరికి వేరే వాళ్ళకి పైనుండి ఎవరు వచ్చి అధికారించకూడదండి. ఇది మా సొంత భూమి. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా డిప్యూటీ ఇన్ఫ్యూటేటర్ వాసు జనతన్. వాసు, ఏంటి అసలు ఎకో టూరిజంతో వారికి వచ్చిన ఇబ్బందులు ఏంటి? గిరిజనుల ఆగ్రహానికి అసలు కారణం ఏంటి? సతీష్, మళ్ళీ అల్లూరు జిల్లాలో అరకు వ్యాలీ మండలం మాడగడ మేఘాలకొండ చాలా ఫేమస్. ఎక్కువ భారీ ఎత్తున కూడా ఈ సీజన్ లో చాలా మంది రాష్ట్రాల నుంచి కూడా చాలా మంది టూరిస్టులు వస్తుంటారు. ఈ నేపథ్యంలో ఇక్కడ ఏకో టూరిజం డెవలప్ చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. దీని ఏకో టూరిజం ఏకో టూరిజం వల్ల మా ఉపాధి పోతుందని ఇవాళ గిరిజనులు వినూత్న రీతిలో మొత్తం కూడా మెడకి ఉరితాడు వేసుకుని నిరసన వ్యక్తం చేశారు. అదేవిధంగా హింసా నిత్యం చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ ఏకో టూరిజం కోసం కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా పర్యాటక శాఖ చాలా ప్రాంతాలను ఎంపిక చేసింది. అల్లూరు జిల్లాలో ప్రధానమైన పర్యాటక కేంద్రాలు అంటే ఈ విధంగా వ్యూ పాయింట్ ఉండే ప్రాంతం కానీ లేకపోతే ఇతర ప్రాంతాలు కానీ ఈ ప్రాంతాల్లో ఈకో టూరిజం ద్వారా మరింత అభివృద్ధి చేసి అక్కడ కాటేజీలు కట్టి మొత్తం కూడా వచ్చిన టూరిస్టులకి ఏర్పాట్లు చేయాలి. దాని ద్వారా ఆదాయం తేవాలనే మార్గంతో ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఇందులో భాగంగా ప్రస్తుతం ఈ ప్రాంతాల్లో మొత్తం గిరిజనులు హింసానిత్యం చేయడం అయితేనే లేకపోతే ఇతర వచ్చిన టూరిస్టులకి వాళ్ళ ఉత్పత్తులు అన్నీ అయితేనే ఏ విధంగా అయితేనే ఆదాయం పొందుతున్నారు. ఈ విధంగా ఆదాయం పొందే వాళ్ళు తామంతా కూడా ఈ విధంగా ఏకో టూరిజం తీసుకొచ్చి అభివృద్ధి చేసి ఉద్యోగులు పెట్టి చేయడం వల్ల గిరిజన ప్రాంతాలు మొత్తం కూడా తమంతా అన్యాయం అవుతాయని వాళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 600 కుటుంబాలు ఇప్పటికీ ఈ విధంగా ఎక్కడైతే ఈ వ్యూ పాయింట్ అయితేనే లేకపోతే ఇతర పర్యాటక ప్రాంతాలు అయితేనే వివిధ ప్రాంతాల్లో టూరిజం ప్రాంతాల్లో మొత్తం తాము మనం బతుకుతున్నామని ఈ విధంగా ఏకో టూరిజం తీసుకొచ్చి ఉద్యోగులు పెట్టి వేరే ప్రాంతాలను తీసుకొచ్చి ఇలా చేయడం వల్ల తమ ఉపాధి పోతున్నారు కూడా ఎంతో కాలంగా నిరసన వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తుంది. అందులో భాగంగా ఇవాళ అయితే మొత్తం వాళ్ళంతా కూడా మెడకు ఉరితాడుగా దించుకుని నిరసన వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళందరూ కూడా హింసా నిత్యం కూడా చేస్తూ కూడా నిరసన వ్యక్తం చేసే పరిస్థితి కనిపించింది. ఏమైనప్పటికీ కూడా ప్రభుత్వం కూడా తమకు అవకాశం కల్పిస్తామని చెప్పినప్పుడు కూడా వీళ్ళు ఎక్కడ కూడా ఇదే పరిస్థితి కనిపించట్లేదు. ఇటు వరకు కూడా ఏకో టూరిజం అభివృద్ధి చేస్తూ మా సాంప్రదాయబద్ధంగానే ఆ టూరిజం అభివృద్ధి చేయాలని కూడా వాళ్ళందరూ కోరే పరిస్థితి కనిపిస్తుంది. మరి ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది చూడాలి. సతీష్, వాస్తు గిరిజనుల అభివృద్ధి ప్రధాన ధ్యేయంగా ముందుకెళ్తాను ప్రభుత్వం కానీ అధికారులు కానీ చెప్తున్నారు. ఇప్పుడు వాళ్ళు చాలా వినూత్నంగా నిరసన తెలపడం చూస్తాం. సో అసలు వాళ్ళ నిరసనలకు సంబంధించి ఎవరైనా అధికారులు స్పందించిన దాఖలాలు ఏమైనా కనిపిస్తున్నాయా?
ఇది గత కొన్ని మాసాలుగా కూడా నిరసన వ్యక్తం చేసినప్పుడు కూడా ప్రభుత్వం వాళ్ళ నిరసన ఎక్కడ కూడా పట్టించుకోవట్లేదు. కాకపోతే ప్రభుత్వ వాదన మరో విధంగా ఉంది. ప్రస్తుతం మీరు ఎవరైతే ఉపాధి పొందుతున్నారో అందరూ కూడా ఉపాధి కల్పించే విధంగా, మరింత మెరుగైన జీవితాలు ఇచ్చే విధంగా, మీ అందరికీ ఆదాయం పెంచే విధంగా ఎక్కువ టూరిజం ఉండడం తప్ప మీ ఎవరికి కూడా అన్యాయం చేయమని చెప్పే పరిస్థితి కనిపించినప్పుడు కూడా ఆ గిరిజనులకు అర్థమయ్యే రీతిలో వీళ్ళు కన్వే చేయలేకపోతున్నారనే పరిస్థితి అర్థమవుతుంది. అందువల్లే గిరిజనులు కూడా ఇప్పుడు కూడా ఆ ప్రభుత్వం చెప్తున్నటువంటి విషయాలను ఏమి అర్థం చేసిన పరిస్థితి కనిపించట్లేదు. వాళ్ళకి ప్రభుత్వం కూడా ఎక్కడ కూడా వాళ్ళకి అన్యాయం చేస్తామని చెప్పట్లేదు. ఏకో టూరిజం వల్ల ఇంకా అభివృద్ధి చెందుతుంది, ఇంకా పర్యాటకులు వస్తారు, ఇక్కడ నివాసాలు ఉంటారు, వాళ్ళందరూ కూడా మీరు సేవలు చేయొచ్చు, మీ ఉత్పత్తులు అమ్ముకోవచ్చు అని చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఆ గిరిజనులు అయితే వాళ్ళు రావటం వల్ల ముందుగా చెప్పినప్పుడు కూడా ప్రభుత్వం ఈ నిబంధనలన్నీ కూడా పాటించదు, మమ్మల్ని పక్కన పెట్టేస్తుంది, ఉద్యోగులను పెట్టుకుంటుంది. వాళ్ళందరూ కూడా వ్యాపారాలు చేసుకుంటారు. అరకు తదితర ప్రాంతాల్లో అదే విధంగా తమకు లేకుండా వ్యాపారాలు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు చేసుకుంటున్నారు. ఇప్పుడు కూడా ఈ పర్యాటక ప్రాంతాల్లో కూడా ఇదే విధంగా జరిగే అవకాశం ఉందని భయపడే పరిస్థితి కనిపిస్తుంది. అంటే లోకల్ వాళ్ళే ప్రోత్సహించాలి, వీరి పరిస్థితున్న డిమాండ్స్లో కూడా అది కొంచెం వ్యాలిడిటీగానే కనిపిస్తోంది. అంటే ఏంటంటే వీళ్ళకి సరిపడిగా వ్యాపారాల్లో అవకాశాలు కల్పించమంటున్నారు, ఏ విధంగా కోరుకుంటున్నారు అసలు గిరిజనులు అక్కడ ప్రధానంగా? సాధారణంగా మనం అరకు ప్రాంతంలో చూస్తే ఎక్కడా కూడా ఒక హోటల్ కానీ లేకపోతే రిసార్ట్ కానీ ఏది కూడా గిరిజనులకు సంబంధించింది ఎక్కడా ఉండవు. వాస్తవానికి గిరిజన ప్రాంతాల్లో ఎవరు కూడా 170 యాక్ట్ ప్రకారం ఇతరులు ఎవరు కూడా కొనుగోలు చేసుకుని పెట్టుకునే పరిస్థితి ఉండదు. కానీ బినామీ పేరుతో, గిరిజనుల బినామీ పేరుతో ఇక్కడ నుంచి విశాఖ నుంచి అయితేనే, హైదరాబాద్ నుంచి అయితేనే, విజయవాడ నుంచి అయితేనే వెళ్ళినటువంటి వ్యాపారం చేసుకుంటున్నారు. అంటే పేరుకి మాత్రం వాళ్ళ పేర్లు పెట్టుకుని చేసుకుంటున్నారు. ఈ తరహా అంటే అరకులో చాలా ఇప్పుడు పర్యాటకం చాలా అభివృద్ధి చెందింది. కానీ ఎవరికి కూడా అభివృద్ధి చెందినప్పుడు కూడా గిరిజనులకి, స్థానికంగా ఉన్నటువంటి గిరిజనులకి ఎటువంటి ఉపయోగం లేకుండా పోయింది. వాళ్ళు ఇప్పుడు కూడా తేళ్లు లేకపోతే వాళ్ళ ఉత్పత్తుల్ని